మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఒకటి రెండు కాదు దిశ, ఇది 738 కిలోమీటర్లు, లాంగెస్ట్ ఇన్ ఏషియా. రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి. హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం. దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది 11 మార్చి 96 నేనే ఫౌండేషన్ వేశాను. ఎన్టీ రామారావు గారు సంకల్పించారు, ఫౌండేషన్ నేనే వేసా. జీడిపల్లి దగ్గర ఇక్కడ పేవల కేశవ్ ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఆ రోజు ఫౌండేషన్ వేసా. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే 6000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ₹1 ఖర్చు పెట్టలేదు. వస్తానే 100 రోజుల్లో 3800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3850 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తున్నాంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్లు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అన్నదైతే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనం ఇచ్చాం. అధ్యక్ష, ఆ చెరువు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. అధ్యక్ష, ఈ రోజు మీరు చూస్తే దీని మీద 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. 13,000 కోట్లు ఖర్చు పెట్టాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 498 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ కి నీళ్లు ఇస్తున్నాం. 61 ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి. 138 టీఎంసీ 138 ట్యాంకులు పార్షియల్ గా ఫుల్ అయినాయి. ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు 7 టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. దేశ ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం, వాటర్ రిలీజ్ చేశాం 17 జూలై 2025. నెక్స్ట్ ఇది జలహారతి పరమ సముద్రం ట్యాంకుకి నీళ్లు వచ్చిన రోజుల దిశ చూస్తే చాలా సంతోషం కలిగింది. నాకు 8 సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను. అలాంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు మారీ చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకునే విధానం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్ళాం. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి. 1924 చాలా భయంకరమైన పరిస్థితి. కెనాల్స్ ఇవి మెయింటైన్ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. బండ్స్ సరిగా మెయింటైన్ చేయలేదు. ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని దెబ్బతిన్నాయి, స్లూయిస్ దెబ్బతిన్నాయి, గేట్లు దెబ్బతిన్నాయి, ట్రైన్స్ అన్ని కూడా పూడికి దీక. చాలా వరకు కోస్టల్ ఏరియాలో అయితే ఎక్కడికక్కడ వరదలు పడితే ముంపు గురయ్యే పరిస్థితి. ఇవన్నీ కాకుండా దశ పించ అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకోకపోతే వాళ్ళని పరామర్శించిన పరిస్థితి. గుండ్లకమ్మ పులిచెంతల గేట్లు పోతే ఒకసారి గుండ్లకమ్మ గేటు పోతే సరిగా డబ్బులు ఇవ్వకపోతే రెండోసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. అంటే గేటు కూడా కాంట్రాక్టర్ రాలేదు అంటే బకాయిలు పెట్టి మీరు ఇవ్వరు, ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని రాని పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన మనం వస్తాను మీరు చూస్తే చాలా బ్యాక్ లాగ్ ఉందండి. అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చాం. వస్తాను 796 వర్కులు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 7174 వర్కులు 345 కోట్లు పూర్తి పెట్టి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాం.